హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను అవ్యాన్ అయితే స్కూల్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ సమ్మర్ కదా ఇప్పుడు, సో పూలన్నీ అయితే చెట్ల మీద చాలా బాగా కనిపిస్తాయి. మీకు తెలుసా లండన్లో పూలని అట్లా తెంపుకుంటేనైతే మనకు ఫైన్ వేస్తారంట. నాకు కూడా తెలిసిన అంటే చెప్పారు. ఇక్కడైతే అవ్యాన్ నేను స్కూల్కి వెళ్తున్నాం మార్నింగ్. ఇలా వెళ్ళేటప్పుడు అయితే పిల్లలతో టైంపాస్ అయితే మేమైతే ఎక్కడైనా లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఉంటే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇప్పుడు అవ్యాన్ రిసెప్షన్ చదువుతున్నాడు కదా, ఇప్పుడైతే టైమింగ్స్ వచ్చేసి 8:40 to 3:15 అనమాట. లంచ్ స్కూల్లోనే ఇస్తారు. చాలా బాగుంటుంది. మీల్స్ అయితే న్యూట్రిషన్ లెవెల్స్ బాగా ఉండేలాగా మీల్స్ ఇస్తారనమాట వాళ్ళకి. స్కూల్స్లోనే హైట్ వెయిట్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. వ్యాక్సిన్ కూడా స్కూల్లోనే ఏర్పాటు చేస్తారు పిల్లలకి ఇవ్వడానికి. ఇక్కడ ఇంకా అవ్యాన్కి నేనైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా జోక్స్ జరుగుతాయి. ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురైతే నేను గట్టిగా అరుస్తాడనమాట. సో అరవకమని చెప్పేసి నేను మెల్లిగా చెప్తుంటే వాడు ఖచ్చితంగా గట్టిగా అరుస్తాడు. పిలిచి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చేతి పట్టుకొని నడుస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు అవ్యాన్ రిసెప్షన్ కదా, ఇక్కడ క్లాస్ 9 to 3:15 ఉంటుంది. అది మనకి 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్లే టైం అనమాట. 1 hour మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది క్లాస్, తర్వాత మళ్ళీ 1 hour ప్లే టైం అలా ఉంటుంది పిల్లలకి ఇక్కడ రిసెప్షన్లో. ఇక్కడ మనకి అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, ఫ్లోర్ పైన మొత్తం పెయింటింగ్ వేస్తుంటారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్గా వేరే సెక్షన్స్ అనమాట, సేమ్ క్లాస్ కానీ సెక్షన్స్ ఉన్నాయి. సో బాగా చెప్పేస్తున్నాడు. పిల్లలకైతే ఇక్కడ మనకి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగే వాళ్ళని మంచిగా ప్యాంపర్ చేయడం, దగ్గరికి తీసుకోవడం, లవ్ యూ అని చెప్పడం, వాళ్ళకి హగ్ ఇవ్వడం, వాళ్ళని మనం ఎంత లవ్ చేస్తున్నామని చెప్పడం అయితే చాలా అవసరం. వాళ్ళకి డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు, పాజిటివ్ ఉంటారు, కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం. ఇవైతే మర్చిపోవద్దు మీరు కూడా. పిల్లల్ని మార్నింగే వాళ్ళని టెన్షన్గా లేవండి తినండి టైం అవుతుందని అలా చేయడం వల్ల వాళ్ళకి మొత్తం డే మొత్తం ఏదో కన్ఫ్యూజన్లో అంత తికమక్కగా ఉంటుంది అనమాట. డే మొత్తం లేవగానే ఆగమాగం అయిపోతుంది కదా పిల్లలకి. అలా కొంచెం ముందే లేచి వాళ్ళకి కామ్గా ఉండేలాగా డేనైతే ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ లేవగానే మనం ఎంత వాళ్ళు హ్యాపీగా ఉంటారో డే కూడా అలానే గడుస్తుంది. మనం అయితే నేను వాకింగ్కి వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరలో ఒక 10 minutes 15 minutes మనకి గ్రౌండ్ ఉంటుంది. అది ఈ రోడ్ ఇలా ఉందన్నట్టు మొత్తం హిల్ ఏరియా ఉంటుందన్నమాట. సో పైనకి ఎక్కేసరికి ఇంకా మనకి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఈ గ్రౌండ్కి అయితే మేమైతే ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటాం. మీరు కూడా చూసే ఉంటారు, పిల్లల్ని తీసుకొని ఇక్కడే ఆడిపిస్తూ ఉంటాం చాలాసార్లు. సమ్మర్లో అయితే ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తాము. పిల్లల్ని ఆడిపించడానికి అయితే మనకి ఇక్కడ హౌసెస్లో ఎక్కువ లోపల ప్లేస్ ఉండదు, సో క్లోజ్గా ఉంటుంది అండ్ హౌస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము ఉండేది ఎలా ఉంటుందంటే కింద కిచెన్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది అండ్ పైన బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఇంకా బయటికి తీసుకొచ్చి ఉంటాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గ్రౌండ్. సమ్మర్లో అయితే చాలామంది వాకింగ్కి వస్తుంటారు, పిల్లల్ని ఆడిపించడానికి బయటకు తీసుకొస్తుంటారు. ఇక్కడ స్కూల్లో అయితే స్టడీ ఇట్లా ఫోర్స్ఫుల్గా అలా ఏమి ఉండదు. పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. నర్సరీలో 2 hours ఉంటుంది అండ్ రిసెప్షన్ స్కూల్ వచ్చేసి ఎట్లా అంటే వాళ్ళకి ఒక 1 hour క్లాస్ ఉంటుంది, తర్వాత ఇంకో 1 hour ప్లే టైం ఉంటుంది. సో అలా అయితే మనకి ఇంకో క్లాస్ వినడానికి ఇష్టంగా ఉంటారు. సో వాళ్ళకి టైమింగ్స్ అలవాటు అయిపోతాయి కదా పిల్లలు కాబట్టి, చాలా ఇష్టంగా ఉంటారు. మళ్ళీ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. కాసేపు అలా వాకింగ్ చేసిన తర్వాత రిలాక్స్గా కాసేపు ఒక 10 minutes కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. పిల్లల పైన చిన్న గీత కూడా పడద్దు అనమాట. అస్సలు కోప్పడడం కొట్టడం అలాంటివి ఏవి చేయొద్దు. ఇక్కడ లండన్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ వాళ్ళకి కంపల్సరీగా ప్రొటెక్షన్ అనేది మనము మన సైడ్ నుండి పేరెంట్స్ కరెక్ట్గా చూసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ సోషల్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది పిల్లలకి ఏమన్నా అయితే. నాకు తెలిసింది ఒకటి చెప్తాను మీకు. నాకు ఒక పేరెంట్ వల్ల బేబీకి హాట్ వాటర్ పడి ఆమె స్కిన్ కొంచెం డిఫరెంట్గా అయిందనమాట. సో ఆమెను చూసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కౌన్సిల్ వాళ్ళు వెళ్ళి మొత్తం హౌస్ మొత్తం చెక్ చేశారు, ఎలా ఉంది ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ అనేది చూసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అయితే మాత్రం మేము బేబీని తీసుకెళ్తామని చెప్పేసి. సో అంత స్ట్రిక్ట్ ఉంటుంది. నుండి అయితే
ఇక్కడైతే రోడ్ చూసారు కదా, ఇది హిల్ ఏరియా అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మొత్తం హిల్ ఉండే అంట. సో దాన్ని ఏరియాగా మార్చేశారు. ఎక్కేటప్పుడు ఏదోలా ఉంటుంది కానీ దిగేటప్పుడు అయితే ఈజీగానే ఉంటుంది. ఇది నా డైలీ రొటీన్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం సబ్స్క్రైబ్.